ఇదిగో మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళండి, నేను వచ్చేస్తున్నాను, ఇప్పుడే వచ్చేస్తున్నాను. నాన్న ఏమైంది నాన్న? నీ విషయం టీవీలో చూసి మీ అమ్మ కింద పడిపోయినదంట్రా. కానిస్టేబుల్స్ ఇతని జీపెక్కించండి. అయ్యా మా ఓడి ఏ తప్పు చేయలేదయ్యా, దయచేసి అర్థం చేసుకోండి. ఏయ్, మీలాంటి వాళ్ళని రోజుకి 10 మందినైనా చూస్తుంటాం. కరుడు గట్టిన తీవ్రవాదుల తల్లిదండ్రులు కూడా ఇలాగే మా బిడ్డకి ఏ పాపం తెలియదని చెప్తారు. సార్ 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 మా రాజు ఏ తప్పు చేయడు సార్, చాలా మంచోడు సార్. పైగా చనిపోయిన మందారాన్ని సొంత చెల్లెల్లా చూసుకుంటాడు సార్. ఖచ్చితంగా ఈ తప్పు రాజు చేయలేదు సార్. ఏమా ఏమైనా ఉంటే కోర్టులో నిరూపించుకోండి. కానిస్టేబుల్స్ తీసుకుపోదండి. సార్ సార్ రాజు మందారా రాజు రాజు అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, లాక్కెళ్ళిపోండి. వదలండి సార్, నన్ను వదలండి. అమ్మాయి గారు, సార్ సార్ అమ్మాయి గారు, అమ్మాయి గారు, రాజు అయ్యో అమ్మాయి రాజు గారు. అమ్మ రూపా, హాస్పిటల్ తీసుకువెడదాం. అవునండి, హాస్పిటల్ తీసుకెళ్దాం. నువ్వు ఇక్కడ ఇదంతా చూసుకో. నేను చూసుకుంటాను. దీపక్, నువ్వు అమ్మని చూసుకోరా. సార్ అమ్మాయి గారు, సార్ నా కొడుకు అంతకుడు కాదు సార్. ఒరే అయ్యా, రాజు రాజు నాన్న నువ్వు తొందరగా అమ్మ దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళి నాన్న. అలాగే మామ మామ నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, రా సంగతి నేను చూసుకుంటాను. రాజు అత్తయ్యకి ఏం కాదు, నువ్వు బాధపడకు వరాలు. అమ్మ తనాలు వరాలు. మీ అమ్మకి ఏటి కాదమ్మా, ఆ అన్నయ్య వార్త విని షాక్ అయి ఉంటది, కాసేపట్లో స్పృహలోకి వచ్చేస్తది. అన్నయ్య మందరాన్ని చంపడం ఏంటి నాన్న? అసలు అన్నయ్య ఎందుకు చంపుతాడు? అన్నయ్యకేం అవసరం? నాకు కూడా ఏం అర్థం కావట్లేదమ్మా. కనీసం రాజుతో వివరంగా మాట్లాడదామంటే అక్కడ అవకాశం లేకుండా పోయింది. అమ్మా మీ అమ్మ స్పృహలోకి రాగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అన్నీ తెలుసుకుందాం. మీ అమ్మకి ఏం కాదు, మీరు అసలు ఏం కంగారు పడకండి అమ్మా, కంగారు పడకండి. అమ్మ రూపా, అమ్మ రూపా, అమ్మ రూపా, రూపా, అమ్మ రూపా, అమ్మ రూపా. అమ్మ రూపా. నాన్న రూపకేమైంది నాన్న? మీ అమ్మలాగే అమ్మాయి గారు కూడా అక్కడ స్పృహ తప్పి పడిపోనదమ్మా. తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు తగులుతుందంటారు, కానీ వాడు చేసిన పాపానికి ఇక్కడ తల్లిదండ్రులు శిక్ష అనుభవిస్తున్నారు.
రూప కోలుకోగానే నేను ఇంటికి తీసుకొస్తాను. సరే సుమా. సుమా, బావగారు. వీళ్ళ నీడ కూడా రూపం మీద పడ్డానికి వీల్లేదు. డాక్టర్, మా ముచ్చలికి ఎలాగున్నది? సారీ అండి, ఆవిడకి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. ఏటంటున్నారండి? మా ముత్యాలకి కిడ్నీలు ఫెయిల్ అవుట్ ఏంటి? ఇప్పుడు డిస్కషన్ కి టైం లేదు. ఎంత వీలైతే అంత తొందరగా ఆపరేషన్ చేసి కిడ్నీలు మారిస్తే గానీ పేషెంట్ బతకడం కష్టం. డాక్టర్ గారు, ఇప్పుడు ఏడ్ చెయ్యాలో నాకేంటి అర్థం కావట్లేదు. డాక్టర్ అమ్మా, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, మా ముత్యాలు బతకాల. మీ ఇష్టం వచ్చింది చెయ్యండి. ఇది డబ్బు ఖర్చు చేస్తే నయమయ్యేది కాదు. కిడ్నీ డోనర్ కావాలి, అది మ్యాచ్ అవ్వాలి. ఎవరైనా కిడ్నీ దానం చేసే వాళ్ళు ఉంటే తప్ప పేషెంట్ ని బతికించడం కష్టం సార్. నేను ఇస్తాను డాక్టర్ అమ్మా. ఇగో మా వాళ్ళలో ఎవరైనా ఇస్తారు కిడ్నీ. తొందరగా ఏర్పాట్లు చేయండి. అవును డాక్టర్ గారు, మాలో ఎవరిదైనా మా అమ్మకి సరిపోతుంది అనుకుంటే మేమందరం కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సరే సార్, మిమ్మల్ని ఒకసారి చెక్ చేయాలి. హ, ఇదేంటి, ఇడ్లీలు ఇచ్చినంత ఈజీగా కిడ్నీలు ఇస్తా అంటున్నారు? వామ్మో, నా పర్మిషన్ లేకుండానే నా కిడ్నీ మీద కన్నేసినట్టున్నారు. ఇక్కడుంటే కొట్టేసినా కొట్టేస్తారు. జంప్ అయిపోవడమే బెటర్. దానాలు, మీరు ఇక్కడే ఉండి అత్తయ్యని జాగ్రత్తగా చూసుకోండి. ఈ టైంలో బామ్మర్ది ఇక్కడ ఉంటే మంచిది కాబట్టి నేను వెళ్ళి బయలు మీద బయటికి రావడానికి ట్రై చేస్తాను. సరేనా? జాగ్రత్త. ఏమండి, కరెక్ట్ టైంలో భలే తప్పించుకున్నాడు. నేను కూతుర్ని కాబట్టి అలా వెళ్ళలేను. ఇప్పుడు నా కిడ్నీ ఇస్తే నేను బతికేదెలా? ఏమే, మన కిడ్నీ ఇస్తే మనం బతికేదెలాగే? అక్క, మనకి 2 కిడ్నీలుంటాయి కదా, ఒకటి దానం చేసినా ఇంకో దానితో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చు. ప్రపంచంలో అలా చాలా మంది ఉన్నారు. ఏమైంది నాన్న? మావయ్య, నాది మ్యాచ్ అవ్వట్లేదంటమ్మా. సరే నాన్న, నేను వెళ్తాను. నాది మ్యాచ్ అవుతుందేమో చూద్దాం. వెళ్ళు, తొందరగా వెళ్ళు. ఎస్ఐ గారు, మా అమ్మ హాస్పిటల్లో ఉంది. నన్ను ఒక్క 1 అవర్ వదిలిపెట్టండి. నేను మా అమ్మని చూసేసి వస్తాను. ప్లీజ్ ఎస్ఐ గారు. చూడు, అందుకు రూల్స్ ఒప్పుకోవు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఏమైనా ఉంటే రేపు కోర్టు దగ్గరకు వస్తారు కదా, అప్పుడు మాట్లాడుకోండి. ఇతను తీసుకెళ్ళి లోపలేయండి. ప్లీజ్ సార్. సార్, ఎస్ఐ గారు. సార్, ఎస్ఐ గారు. సార్, ఎస్ఐ గారు. ప్లీజ్ సార్, ఎస్ఐ గారు. రాజు, 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 రాజు. ఏమా? ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, మా రాజు చాలా మంచోడు. బెయిల్ ఇవ్వండి. మా రాజు గురించి కథలు కథలుగా చెప్తారు. నువ్వు చెప్పే కథలు వింటుంటే నాకు అర్థమవుతుంది. బయటికి నడు. నీ కథలన్నీ మూట కట్టుకొచ్చి రేపు కోర్టులో చెప్పు. సాటి ఆడపిల్లని చంపి తగలెట్టినోడికి వత్తాసు పలకడానికి బుద్ధుండాలి. గట్ల మాట్లాడుకుంటూ సారు, గసువంటి పనులు మా రాజు చేయడు. చాలా మంచోడు. చూడమ్మా, చట్టానికి మంచోడా చెడ్డోడా, ఉన్నోడా లేనోడా అని పట్టింపులుండవు. నేరం చేశాడా లేదా ఆ ఆధారాల మీదే ఆధారపడి ఉంటుంది. అతను నేరం చేశాడు అనడానికి అన్ని ఆధారాలున్నాయి. మేము అరెస్ట్ చేశాం. అతను ఏ నేరం చేయలేదనడానికి నీ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే రేపు కోర్టులో వచ్చి చూపించు. పోనీ ఒకే ఒక్కసారి మాట్లాడొచ్చా? మాట్లాడు. థ్యాంక్ యూ సార్. రాజు, రాజు, నీకేం కాదు రాజు. నువ్వు ఈ హత్య చేసి ఉండవు. రేణుక, నా గురించి ఏం భయపడకు.
ముందు అమ్మకి ఎలా ఉందో కనుక్కో. మామా మామా నేను రేణుకని. ఏగో రాజు మాట్లాడతాడంట. నానా అమ్మకి ఎలా ఉంది నానా? ఒరే అయ్యా, ఏమైంది నానా? మీ అమ్మకి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయంట్రా. ఏమైంది రాజు? అవి మారిస్తేనే గాని మీ అమ్మ బతకదంటున్నారు. నేను ఇస్తానన్నాను రా, కానీ నా మ్యాచ్ అవట్లేదంట. సమయానికేమో నువ్వు లేవు. ఏం చెయ్యాలో, మీ అమ్మని ఎలా కాపాడుకోవాలో నాకేంటి అర్థం కావట్లేదు అయ్యా. అత్తయ్యకి ఏమైంది రాజు? 2 కిడ్నీలు పాడైపోయాయంట. అర్జెంటుగా కిడ్నీలు మార్చకపోతే అమ్మ బతకదని చెప్తున్నారంట. రేణుక, నన్ను ఎలాగైనా బయటికి తీసుకెళ్ళు. రేపటి వరకు నిన్ను వీళ్ళు వదిలేలా లేరు. నువ్వేం పిక్కర్ పడకు. అత్తయ్య కావాల్సినవన్నీ నేనిస్తాను, సరేనా? లాయర్ గారు ఎస్ఐ గారు, పదండి. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. మా అమ్మ చావు బతుకుల్లో ఉంది సార్. ప్లీజ్ ఎస్ఐ గారు. ఒక అమ్మాయిని పొడిచినప్పుడు, తగలబెట్టినప్పుడు మీ అమ్మగారు గుర్తు రాలేదా? నోరు మూసుకునుండు. భగవంతుడా, ఎలాగైనా మా అమ్మని కాపాడు స్వామి. మీలో ఎవరి బ్లడ్ గ్రూప్ కూడా పేషెంట్కి మ్యాచ్ అవ్వట్లేదు. మీ కిడ్నీ పేషెంట్కి ఇవ్వడానికి కుదరదు. బయట ఎక్కడైనా ప్రయత్నించండి. మా ప్రయత్నం మేము చేస్తాం. అయ్యో, సీఎం మావయ్య గారికి చెప్దామన్నా. ఎలక్షన్ రిజల్ట్స్ కోసం ఫ్యామిలీ అంతా ఢిల్లీకి వెళ్లారు. ధైర్యంగా ఉండి అప్పలనాయుడు. మంచి వాళ్ళకి ఎప్పుడు దేవుడు అన్యాయం చేయడు. లేదమ్మా, దేవుళ్ళంటి పెద్ద ఇగురు మీద నోరు పారేసుకోవడం, దేవత లాంటి కోడల్ని దగ్గరికి తీసుకోకపోవడం, రాజు రూపల్ని విడదీయటం వల్లే ఆ దేవుడు మా కుటుంబానికి ఇలాంటి శిక్ష వేసాడేమో. అలాంటిదేమీ ఉండదు అప్పలనాయుడు. ముత్యాలకేం అవ్వదు. మేడం, పేషెంట్స్ స్పృహలోకి వచ్చారు. మామా, అమ్మ రేణుక, అక్కడ ఏంటైనదమ్మా? గా పోలీసోళ్ళు రాజు నిడిచిపెట్టనీకి ఒప్పుకోవట్లేదు మామా. రేపు కోర్టులో తేల్చుకోమంటున్నారు. అమ్మా రూపా, ఎలా ఉందమ్మా? అత్తయ్యకి ఏమైంది పిన్ని? అత్తయ్య కూడా ఇదే హాస్పిటల్లో ఉంది. ముత్యాలకి 2 కిడ్నీలు పాడయ్యాయి రూపా. ఏమంటున్నావు పిన్ని? నిన్న వరకు బానే ఉన్నారు కదా? బాగుందమ్మా, కానీ ఇప్పుడు అర్జెంటుగా ఆపరేషన్ చేసి కిడ్నీ మార్చకపోతే బతకడం కష్టం అంటున్నారు. అప్పటికి ఇంట్లో వాళ్ళందరూ కిడ్నీ ఇవ్వటానికి సిద్ధపడ్డారు. కానీ వాళ్ళెవరిది మ్యాచ్ కావట్లేదంట.
రాజు పిన్ని, ఈ టైంలో రాజు బయట ఉండుంటే ఏం చేసైనా అత్తయ్యని కాపాడుకునేవాడు కదా. అవును రూపా, టైంకి రాజు కూడా లేకుండా పోయాడు. రాజు లేకపోతే ఏంటి పిన్ని, రాజు భార్యని నేనున్నాను కదా. తన బాధ్యతలు నేను కూడా పంచుకోవాలి. అవుననుకో, కానీ ఎలా రూపా? వాళ్ళు ఎక్కడెక్కడో ప్రయత్నిస్తున్నారు, ఎవరూ సరిగ్గా స్పందించటం లేదు. అలాంటిదే నువ్వెక్కడని ప్రయత్నిస్తావు? అత్తయ్యకి నేను కిడ్నీ ఇస్తాను పిన్ని, నేను కిడ్నీ ఇస్తాను పిన్ని, నేను కిడ్నీ ఇస్తాను పిన్ని. ఏమంటున్నావు రూపా? అవును పిన్ని, నా కిడ్నీ మ్యాచ్ అయితే అత్తయ్యకి నేను కిడ్నీ ఇస్తాను. రూపా, సాయంత్రానికల్లా నేను ఇంటికి తీసుకొస్తానని బావగారితో చెప్పాను. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. బావగారికి తెలిస్తే చంపేస్తారు రూపా. నువ్వు అలాంటి ఆలోచనలేవి పెట్టుకోకు. పిన్ని, సపోజ్ నాన్న అత్తయ్య ప్లేస్లో ఉండి రాజు నా ప్లేస్లో ఉండుంటే రాజు ఏం చేసేవాడు? నాన్నని బతికించుకునేవాడా, చంపుకునేవాడా? బతికించుకునేవాడు. నేను కూడా అదే చేస్తాను. అలా చేయకపోతే రాజు భార్యగా ఉండే అర్హత నాకు లేదు. నువ్వు చెప్పేది కరెక్టేలే రూపా, కానీ బావగారికి ఏమని చెప్పాలి? నువ్వు కంగారు పడకు. మామా, మీరేం పరేషాన్ కాకుండ్రి. మ్యాచ్ అయితే నా కిడ్నీ ఇస్తాను. ఇప్పుడే డాక్టర్తో మాట్లాడేసి వస్తాను. డాక్టర్, డాక్టర్ గారు, ఆ పేషెంట్కి నా కిడ్నీ మ్యాచ్ అవుతుందేమో చూస్తారా? ఆ పేషెంట్ మీకు తెలుసా? ఆవిడ మా అత్తయ్య డాక్టర్. కానీ ఈ విషయం వాళ్ళెవరికీ తెలియకూడదు. అలా తెలియకుండా చేస్తానంటేనే నా కిడ్నీ ఇవ్వడానికి నేను రెడీ. ఒక డాక్టర్గా ఆలోచిస్తే ఒక ప్రాణాన్ని కాపాడడం కోసం ఏమైనా చేస్తానమ్మా. ఇప్పుడు నా ఆలోచన కన్నా నీ ఆలోచన గొప్పది. నేను డాక్టర్ని అయినా కిడ్నీ డోనర్ లేకుండా ఆ పేషెంట్ని బతికించలేను. సిస్టర్, బ్లడ్ శాంపిల్ తీసుకో. రూపా, అత్తకి కిడ్నీ దానం చేసి మళ్ళీ అత్త మనసులో స్థానాన్ని సంపాదించాలనుకుంటున్నావా? ఆ అవకాశం నీకు ఇవ్వనుగా. అమ్మా, ఆ పేషెంట్ చాలా అదృష్టవంతురాలు. వాళ్ళ రక్త సంబంధీకుల రక్తం కూడా మ్యాచ్ అవ్వలేదు. మీది మ్యాచ్ అయింది. నేను ఆపరేషన్ స్టార్ట్ చేస్తాను. మీరేం వర్రీ అవ్వకండి. కిడ్నీ డోనర్ ఒకరు స్పందించారు. మా ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం. రూప కిడ్నీ దానం చేస్తుందే గాని గా ముచ్చట బయట ఎవ్వరికి తెలియదు. గీ ముచ్చటని మనకు అనుకూలంగా మార్చుకుంటే ముత్యాలత్త మనసులో నాకు స్థానం దొరుకుతుంది. అప్పలనాయుడు మామ నాకు ఎలాగో గుడి కట్టేస్తాడు. జీవితమే ఎటువైపో కడవరతో నడి వరకు
జీవితమే విధి వరకు మనిషితనం నడుమల రణమే సిరికో